audio jungle. చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. సభా వేదికపై ఉన్నటువంటి వారందరికీ కూడా నా ఆశీస్సులు. ఎందుకు ఆశీస్సులు అంటున్నా అంటే వయసులో నాకందరూ చిన్నవాళ్లే, ఇంక్లూడింగ్ మై చీఫ్ మినిస్టర్. అందుకని ఆశీస్సులు అంటున్నా. మీకందరికి కూడా నా నమస్కారాలు. ఇవాళ ఒక మంచి అవకాశాన్ని నాకు కల్పించినందుకు కార్యవర్గానికి, ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా నా నమస్కారాలు. నేను ఒకటే మనవి చేసేది, అందరూ సామాన్య కుటుంబాల్లో పుట్టిన ఒక్కరికే ఈ దేశంలో ప్రధానమంత్రి అయ్యేటువంటి అవకాశం 5 ఏళ్లకు ఒక్క మారు వస్తుంది. గతంలో ఎలా బ్రతికినా, ఎలా ప్రవర్తించినా ఆ ప్రధానమంత్రి పీఠము అధిరోహించిన తర్వాత ఆ స్థాయికి తగ్గ విధంగా ఉండాల్సిందే తప్ప ఇంకా ఆనాటి చిల్లర బల్లర పనులు, చిల్లర చేష్టలు, చిల్లర వ్యవహారాలు చేస్తే నువ్వు ఏం ప్రధానమంత్రి అవుతావు నేను అడుగుతున్నా మిమ్మల్ని. చేసిన తప్పును హుందాగా ఒప్పుకొని 10 మంది చెప్పింది నిజమా న్యాయమా అనేటువంటి మాట ఆలోచన చేస్తే దాన్ని సరిదిద్దుకుంటే ప్రజారంజక నాయకుడు అవుతావు. మేమంతా మోసపోయాం. నీ గంభీరమైన ఉపన్యాసం, నీ ఆహాభావాలు చూసి ఈయన ప్రధానమంత్రి కావాల్సిందే అని చెప్పా. అయ్యా, నా వరకు నేను కాంగ్రెస్ కుటుంబంలో పుట్టి పెరిగి ఇవాళ స్థితికి వచ్చా. కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది. 7 అడుగుల గుంత తీసి దాంట్లో బూట్ పెట్టామని నిర్ణయం చేసుకున్న తర్వాతే నేను తెలుగుదేశం పార్టీలో చేరా. నేను ఆ నిర్ణయం తీసుకునే దానికి ముందు నా ఎదుట 2 వ్యక్తులు కనపడ్డారు. ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి సత్తా శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారని చూసినప్పుడు నాకు చంద్రబాబు నాయుడు గారు ప్రప్రథంగా కనపడ్డారు. అందువల్ల నేను ఆయన దగ్గరికి పోయి నేను పార్టీలో చేరతా, నాకు సభ్యత్వం ఇప్పించండి అనేటువంటి మాట అడగటం జరిగింది. నేను చాలా గర్వంగా చెప్తున్నా, నా వరకు నేను నా కాన్స్టిట్యున్సీలో పవర్ అన్నటువంటిది కాదు. మాకు సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉంది. తాడిపత్రిలో ఒకే పార్టీ ఒకే కాన్స్టిట్యున్సీ నుంచి వరుసగా 1980 నుంచి ఈనాటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేను సీఎం గారికి చెప్పా, సార్ నాకు మీ టికెట్ లేకపోయినా గెలుస్తా, కానీ ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి ఆలోచన చేయాల. 40 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి నేను, రాజకీయ కుటుంబం వచ్చేటువంటి నేను కూడా మిగతా వాళ్ళ మాదిరి నాకు మంత్రి పదవో లేకపోతే ఆ పార్టీలకు పోయి గెలుస్తా, ఈ పార్టీలకు పోయి గెలుస్తా అనేటువంటిది నాకు లేదు సార్. మీరు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలుస్తా, కానీ ఈ రాష్ట్రానికి నీ నాయకత్వం కావాలా. మీకు ఉన్నటువంటి దూరదృష్టి ఎవరికి లేదు. ఈ జగన్ గారు, ఐఎమ్ సారీ, జగన్ గారు గాడు అన్నంత మాత్రాన నేనేదో ఆయన అన్నట్టు కాదు, కించపరిచినట్టు కాదు. నాకు ఆ కుటుంబంతో అతనితో ఉన్న అనుబంధం వల్ల నా కొడుకు కంటే చిన్నవాడు, నేను చెడ్డీ చేసుకున్నప్పటి నుంచి చూసిన వ్యక్తిగా ఆ మాట అన్నాను తప్ప నాకు గర్వంతో గాడు అన్నటువంటి మాట లేదు. ఏదేమైనా ఆ పదవి సరైనది కాదు కాబట్టి క్షమాపణ కూడా చెప్పుకుంటున్నాను. నేను మనవి చేస్తున్నాను. నాకు ఆయన సంగతి తెలుసు. ఈ మహానుభావుడు ఎవరి మాట వినలా. రాజశేఖర రెడ్డి గారు నాకు చాలా దగ్గరగా ఉండేటువంటి వాడు. నేను పని లేకపోయినా అప్పుడప్పుడు కలుసుకునేటువంటి వాళ్ళం. ఆయన ఎప్పుడు చెప్పేవాడు, దివాకర్ వీడు మన మాట వినడయ్యా, వీడు వాళ్ళ తాత మాట తప్ప ఎవరి మాట వినడు, అన్నీ వాళ్ళ తాత బుద్ధి లేనటువంటి మాట చెప్పేవాడు. ఇక వాళ్ళ తాత ఎలాంటి వాడో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలా అని నేను అడుగుతున్నాను. ఇది పెట్ట. అందుకని నాకు వాళ్ళ సంగతి కూడా బాగా తెలుసు. వాడు ఐఎమ్ సారీ మళ్ళా వస్తుంది వాడది, ఐఎమ్ సో సారీ. అది
ఆ వాడనేది దగ్గర శబ్దాన్ని సూచిస్తుంది తప్ప మరొకటి కాదని నేను మనవి చేసుకుంటూ ఆయన నా దగ్గర పంపించాడు ఎలక్షన్లలో. నువ్వు మా పార్టీకి రావాలా, నువ్వు అడిగినన్ని సీట్లు ఇస్తాము, నువ్వు ఎక్కడ చెప్తే ఎక్కడని. బాబు, నాకు గెలుపుని గురించి నాకు ఎప్పుడూ అనుమానం లేదు, కానీ నీ దగ్గర వచ్చి ఎక్కడరా బాబు ఊడిగం చేసేది నేను మీ ఆయన ఏమయ్యా తప్పు చేశావని చెప్పేటువంటి వాడిని. ఇవాళ నువ్వు చేసేటువంటి తప్పుడు దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు నేను ఎక్కడ అంతా మీ తాత బుద్ధిరా నేను రాలేను రాని చెప్పా. ఎవరు వచ్చారు నా దగ్గర? రాయబారం విజయసాయిరెడ్డి గారు వచ్చారు. సాక్షాత్ విజయసాయిరెడ్డి గారు వచ్చి నన్ను పార్టీలకు రమ్మంటే బాగుండేది. నువ్వు ఎంత కప్పలు కడతావు ఏం నీ అబ్బా, నువ్వు జాగ్రత్త నాకంటే 70 సంవత్సరాలుగా నాకు ట్రాన్స్పోర్ట్ ఉంది. నేను సిల్వర్ స్పూన్తో పుట్టా, సిల్వర్ స్పూన్తోనే ఈనాటి వరకు బతుకున్నా. నువ్వు నీ తాత ఎంతరా? ఎంత? మీ తాత 2000 రూపాయలు రోడ్డు పనులు చేసేటువంటి వాడు. నాకు నువ్వు మీ తాత పులివెందులు చేరే నా పొద్దుటికే నాకు పులివెందుల, తాడ్పత్రి, పులివెందుల, అనంతపురం బస్సులు ఉన్నాయి. నీ సంగతి నాకు చెప్తావా? ఆ నుంచి ఊర్లో తరిమితే పులివెందులపై ఆ ఎరికలోలకు నాయకత్వం వహించాం. కానీ రాజారెడ్డిలో మాట చెప్పాల, చాలా బ్రహ్మాండంగా ఇంగ్లీష్లో మాట్లాడేవాడు. చక్కటి రాత ఉంది. అక్కడ మాకు పులివెందుల్లో ఎరుకలోళ్ళు ఉన్నారు. వాళ్ళకు వేరే పనేం లేదు. ఎరుకలోళ్ళు అంటే ఎస్టీస్. వాళ్లకు ఆ సంతకు వచ్చిన వాళ్ళందరినీ కొట్టి ఆ డబ్బు సంపాదించేది వాళ్ళ వృత్తి. ఏదో ఈయన చదువుకున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడతాడు అనేటువంటి ఉద్దేశంతో ఆ బలపనూరుపై ఆయన తెచ్చుకొని వాళ్ళకి నాయకుడు అయ్యాడు. ఆ పోలీస్ స్టేషన్ పోయి పోలీసుల దగ్గర అదో ఇదో మాట్లాడి మాట్లాడి ఏదో వాళ్ళు ఇడిపించుకొని రావడమో లేకపోతే దాంట్లో భాగమో సాగమో నాకు కరెక్ట్గా తెలియదు, కానీ వాళ్ళ అండతో బతికినటువంటి వాడు. తర్వాత మంగంపేటలో గన్లు పడ్డాయి, వెరైటీస్. అవి ఆనాడు ఈనాడు కూడా విపరీతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి అదొక ప్రాజెక్ట్. అక్కడ వెంకట సుబ్బయ్య అని ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు ఇంకోరికి ఏదో తకరారు వస్తే ఈయనకు ఏదో 4 మనుషులు ఉన్నారు, ఎరికలోళ్ళు ఉన్నారు, ఈ తకరారుకు పనికి వస్తారని పాపం ఈ రాజారెడ్డి అటు తీసుకొని పోయి పెట్టారు. ఏదో ఒక 6 నెలలు సంవత్సరం బాగానే ఉంది. ఇది ఎట్లా మన కళ్ళు సరైనట్టు కాదు కదా, మనకు ఏదైనా కనపడితే కదండి ఏమైనా సరే కొట్టేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాడు కాబట్టి సన్నగా సఫా చేశాడు. ఆ సఫా చేస్తే రాజశేఖర రెడ్డి పైన హత్యా ప్రయత్నం జరిగింది సెక్రటరియట్లో. ఇది ఏదో నేను కల్పించి చెప్పాడు కదా. అక్కడి నుంచి డబ్బుల మొహం చూశాడు, బాగానే ఉంది. ఆయనకు బసిరెడ్డి గారిని ఒక ఆయన మంత్రి ఉండేటువంటి వాడు పులివెందుల్లో. ఆయన మంత్రిగా ఆయన అట్టహాసమ ఆయన కథ వ్యవహారం చూసి ఎట్లాగైనా సరే మావాడు కూడా మంత్రి కావాలని ఏ తండ్రి కూడా లేనంత ప్రేమ రాజశేఖర రెడ్డికి వాళ్ళ తండ్రి పైనది. ప్లాన్ రాజశేఖర రెడ్డి చేసేవాడు, తండ్రి ఎగ్జిక్యూట్ చేసేవాడు. ఎవడంటే వాడిని సరే కొట్టే అంతే. ఆయన తెలిసింది. నాతో ఎప్పుడు అనేవాడు, దివాకర్ ఏం చేస్తాను దివాకర్, ఈ ముస్లిం నా కొడుకు ఏంటో చేస్తాడు అని నానెత్తుకొస్తాడు. అవులే బ్రదర్, సరిపోతే నీ గొప్పతనం, సరిపోకపోతే ముస్లిం నా కొడుకు అని తిట్టని చెప్పేటుంటాను. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆ లక్షణాలన్నీ వీరి దగ్గర ఉన్నాయి. వాళ్ళ ఆయన ఒప్పుకున్నాడు. అది దాంట్లో చెప్పినటువంటి దాంట్లో ఈయన వాళ్ళ నాయన ఉన్నప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ ఒక్కరి దగ్గర కూడా ఈనాడు బ్లాక్ మనీ ఎంత ఉందో ఎవరు లేదు మాకు తెలియదు. క్యాష్, హార్డ్ క్యాష్ బ్యాంకుల్లో రమారమి 1000 కోట్ల రూపాయలు దిస్ జెంటిల్మెన్ ఈస్ హ్యావింగ్ యాజ్ ఆన్ టుడే. అంత డబ్బున్నాడు. రా అన్నా రా ఇది అంకుల్ అని చెప్పి ఏదో వచ్చి సచ్చిట్టే అదూరకంగా ఉన్నాడు. వచ్చి రావడంతోనే డబ్బు. ఇవాళ ఎంతమందితో డబ్బులు వసూలు చేశాడు. సార్ మీకు మాట చెప్పబోతున్నా, ఈయన రేపు కొత్తగా బంధుత్వం చేశాడు మన మోడీ గారితో. 1500 కోట్ల రూపాయలు తెచ్చుకుంటున్నా అంట. అయితే మీరేం భయపడదండి, 1500 మన జోబులోకి పోయేటమే తప్ప ఎవరికి ఇచ్చి ఏమీ చేయడం. అది ఆయన సిద్ధాంతం. నాకు అర్థం కాదు. మా సామాజిక వర్గం రెడ్డి, దాని దుంపదగా నేను రెడ్డి కాదేమయ్యా,
నేను సొక్కం రెడ్డి. మా ఇంట్లో ఎవరు వేరే రకంగా లేరు, అంతా రెడ్లమే. మా మాటలు ఆయన ఒకడే రెడ్డి. దానివల్ల రెడ్డి సామాజిక వర్గం పైన ఇతరులకు ఎంత అసహ్యము, ఎంత బాధ, ఎంత కోపము ఉందో ఆయన అర్థం చేసుకోవట్లే. ప్రతి ఒడు వచ్చేది అన్న రెడ్డి, ఏం నీ అబ్బా రెడ్డి అయితే ఏం బాయ్ నేను అడుగుతున్నా, ఏం చేశాను నువ్వు మంచి ఏదో చెప్పు. ఇప్పటికీ అడుగుతున్నా. పాపం కష్టపడి తిరుగుతున్నాడు, నో డౌట్ ఎండకు తిరుగుతున్నాడు. నేను ఇది చేస్తాను అని కాంక్రీట్గా ఒక్క మాట చెప్తున్నావా అని నేను అంటున్నా. చెప్పడం 24 గంటలు ఆ చంద్రబాబు నాయుడు ఏడున్నాడు ఏమో, ఆ మహానుభావుడు మా తెలుగు తిట్టి 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 చంపుతాడు. ఉరిదీయాలంటాడు, తన్నాలంటాడు, కొట్టాలంటాడు. అది మన పులివెందుల్లో అయితే సరిపోతుంది తప్పుడు, ఈ రాష్ట్రంలో సరిపోతుంది. అది ఇప్పుడు కొత్త బంధుత్వం ఏర్పడింది. అది రోజంత అట్లా ఉంది. అది నేను మనవి చేస్తున్నా. చాలామంది చెప్తా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ స్టేటస్ నుంచి తిరోగమనం పట్టాడు. ఏం చెప్పారు అప్పుడు? బాబు నీకు తప్పకుండా స్పెషల్ స్టేటస్ ఇస్తామనేటువంటి మాట ఆయన ఎదురుగా కాదు, నా ఎదురు కాదు, వెంకటేశ్వర సాక్షిగా చెప్పినటువంటి పెద్ద మనిషి ఇవాళ ఆయనకు ద్రోహం చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? సార్ మా పైన కాదు, ఇది మీ పైన కక్ష, ద్వేషం, మీ శత్రుతను అతను భయపడుతున్నాడు. దాన్ని మీరే తక్కువైనోళ్ళ. లాస్ట్ టైం బీజేపీ అదే మన వాజ్పేయి గారు ఉన్నప్పుడు చక్రం తిప్పినారు కదా, అది అతనికి ఉన్నటువంటి భయం. నేను మీకు ఇది ఎన్నిసార్లు చెప్పింటా, లేదు దివాకర్ అంటే ఏది లేదు, పరిస్థితులు అట్లా వస్తున్నాయి. మీరేమంటారు? మాట్లాడితే నేను ఇక్కడే ఉంటా అంటారు మీరు. ఏంటి సార్ నాకు అర్థం కాదు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశారు, ఇంకా చాలదా మీకు? ఇంకా ఆశ ఉందా? ఈ పైన వద్దు, ఇక రావాలా, మీరు పైకి రావాలా. ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే ఆశించి మేము సంతోషించే వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. నేను ఇంకో మాట చెప్తా. ప్రతివాడు కుటుంబ పాలన అనేవాడే. నాకైతే అర్థం కాదండి కుటుంబం పాలన. ఇట్లా చెమటోడ్చి మీ కుటుంబంలో వచ్చిన సంక్షోభాన్ని సరిదిద్దుకొని మీ స్వశక్తితో మీరు కష్టపడి దాన్ని ఇట్లా అని ఈ పార్టీని అభివృద్ధి చేశారు. ఇది మీ సొంత పార్టీ, ఇది మీ ఆస్తి, దీంట్లో ఎవరికి సందేహం లేదు. రేపు లోకేష్ ముఖ్యమంత్రి అయితే ఏం సార్ నాకు అర్థం కాదు. వై నాట్? ఈజ్ నాట్ కేపబుల్? డిడ్ ఎనీబడీ టెస్ట్ దట్? డిడ్ ఎనీబడీ సేస్ దట్ ఈజ్ నాట్? కాబట్టి అది కాదు. రాజకీయాలలో ఏ కులవాడైనా ఏ మతస్థుడైనా శక్తిని ముందుకు పోవాలి, వాడిని పికప్ చేసుకుంటారు. మరి నేను సంపాదించిన రాష్ట్రంతో నా కొడుకు పవన్ తీయనా? ఇక్కడ జయదేవ్ ఉన్నాడు. జయదేవ్ వాళ్ళకి ఎంత ఆస్తి, కోకొల్ల ఆస్తి. అది జయదేవ్ తప్పగా ఎవరికైనా పోతుందా? నో నో, ఇది మీ సొంత ఆస్తి. దేర్ ఈస్ నో డౌట్. వన్ డే ఆర్ అదర్ డే you have to hand over that property, that is Telugudesam, to Mr. Lokesh. నేను ఇంకో మాట కూడా చెప్తా. ప్రతి ఒక్కడు దానపగాడు కూడా మాట్లాడతాడు. 2 ఎకరాలు నీ అబ్బా మీకు అందరికి ఎత్తున్నది బాయ్. లోకేష్, ఐఎమ్ సారీ లోకేష్ గారు, జగన్ మీ నాయకు పదవాలి. మీ తాతకు ఎత్తున్నది ఆస్తి. ఆయనకు 2 ఎకరాలే. అంబానీ ఇవాళ ఈ దేశంలోనే, ఈ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ మ్యాన్. ఆయన ఏం పని చేశాడు? ఆయన పెట్రోల్ బంకులో పెట్రోల్ పోతాడు. నాకు పెట్రోల్ బంక్ ఉంది, నేను 10,000 రూపాయలు ఇస్తాను జీతం. ఆ రోజు ఆయనకు 10,000 కూడా లేదు. ఇవాళ ఎట్లా అయినాడు? అదృష్టం, కృషి, పట్టుదల, ఈ 3 ఎట్లా పుట్టింది ఆ హెరిటేజ్ అనేది. అన్ని ఒక పాలదాన్ని మామూలుగా అయితే ఏం పాలమ్మా అనుకుంటాడు. ఓయమ్మా ఆ పాలు ఈరోజు 3,000 కోట్లు దాటిందని అన్నారు. నేను చెప్తున్నా, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రూపాయి సంపాదించాల్సిన అవసరం లేదు కుటుంబానికి. లోకేష్కి అంతగా అవసరం లేదు. వాడున్నాడు బుజ్జి బాబాయ్, వాడు దేవాంశ్.
వాడికి వాళ్ళ అవ్వ వాళ్ళ అమ్మ కష్టపడి దాన్ని 2000లో బహుశా ఇంకో 4-5 వేలలో 10,000 కోట్లు చేస్తాయి. ఎందుగా చంద్రబాబు నాయుడు డబ్బు నేను అడుగుతున్నా. ఎక్కడికి? అరే మాట్లాడితే పోలవరంలో ఏందో జరిగింది. ఏం జరిగింది నాయన పోలవరంలో? ఆ పాపం అనేది ఏదైనా ఉంటే కాంగ్రెస్ గవర్నమెంట్లో కిరణ్ కుమార్కు రావాలి తప్ప మరెవరు కాదు. ఈ టాల్స్టాయ్ అనే కంపెనీ హోప్లెస్ కంపెనీ, ఇది లాభం లేని కంపెనీ. అంత పెద్ద పని చేసేటువంటి శక్తి లేకపోయినా మా వాడికి ఏదో ఏదో పుట్టింది మా వాడికి కిరణ్కు. సో టాల్స్టాయ్కి ఇచ్చాడు. బాబు గారు అధికారంలోకి వచ్చే తర్వాత చూస్తే ఆయనకే బోకోరుగా 19 ఎలక్షన్ లోపల నేను ముగిస్తాను. ఎట్లా ముగిస్తారు సార్? మీరు ఎట్లా పని చేస్తారు సార్? మీ దగ్గర చెప్పలో మీ దగ్గర ₹1 లేదు. మీ దగ్గర ఎట్లా చేస్తారు? ఆయనకు నమ్మకం విశ్వాసం ఏమిటంటే సెంట్రల్ గవర్నమెంట్ పైన. నేను ఎంపీకి ఎలక్షన్లో పోటీ చేసే రోజుకు మా అనంతపూర్లో బీజేపీకి టికెట్ ఎలా అనంతపురం టికెట్ ఇవ్వాలని సీఎం గారు వెంకయ్యనాయుడు గారు వాళ్ళందరూ ప్లాన్ చేసుకున్నారు. నేను ఫోన్ చేస్తే సీఎం గారికి, సారీ సార్ మీరు బీజేపీకి ఇచ్చేటట్టుగా అయితే రామరావు నేను మానుకుంటాను, నేను పోటీ చేయనండి ఎంపీకి అని చెప్పాను. నేను వెంకయ్యనాయుడు గారికి కూడా చెప్పాను, సార్ మీ వాడు వస్తే మీ బీజేపీ వస్తే నేను మటాష్ ఐఎమ్ సారీ ఐ వోంట్ కంటెస్ట్, ఐ విల్ కన్ఫైన్ టు మై తాడ్పత్రి అనేటువంటి మాట చెప్పాడు. మరి వాళ్ళు ఏం అవస్థ పడ్డారో నాకు తెలియదు, కానీ ఏదో నాకు టికెట్ ఇచ్చారు, మేము గెలిచాం. ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఆనాడు బీజేపీ అనేది ఎక్కడా లేదు. కేవలం చంద్రబాబు నాయుడు యొక్క దయాదాక్షిణ్యం వల్ల 2 ఎంపీ టికెట్లు, రెండు ఎంపీలు, ఒక 5 మందో 6 మందో వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. ఎందుకు? చంద్రబాబు నాయుడుకు నాకున్నంత బుర్ర తెలివి లేదా? దండిగా ఉంది. లేదు ఇది సెంట్రల్లో ఏదో బీజేపీ వస్తుంది, పోతే పోయిందబ్బా 4 సీట్లు, ఏదో వాళ్ళతో బాగుంటే రాష్ట్రము లాభపడుతుందనేటువంటి ఒక సదుద్దేశంతో ఆయన ఆ పని చేశారు తప్ప మరొకటి కాదు. ఒక సంవత్సరం లోపలే సీఎం గారు, నేను, మా మంత్రి, ఇంకా 2-3 ఎంపీలు అందరం కలిసి జైట్లీ గారి దగ్గర పోయాం. జైట్లీ గారు మీటింగ్లో ఉన్నారు. మేము ఆయన వచ్చేదానికి ఒక 5 నిమిషాలు అయితే మేము కూర్చున్నప్పుడు నేను సీఎం గారికి చాలా స్పష్టంగా, సార్ యూ మస్ట్ లిజన్ హియర్. సీఎం గారు మేమంతా కూర్చున్నప్పుడు నేను ఆయనకు చెప్పా, ఇది కొనసాగే కాపురంగా సార్, ఎప్పుడో తూరు విడాకులు తీసుకోవాలంటే ఈయన ఏమిటికి స్పందించడు కదా అంటాడు, అంతే. ఈ పెద్ద మనిషి వెంటనే అవును కాదని చెప్పేటువంటి మనస్తత్వం లేదు ఆయన దగ్గర. ఇట్లా అన్నాడు. నేను తర్వాత చెప్పా, ఇప్పటికి నేను 2 మార్లు ఆయన దగ్గర పోయి ప్రధానమంత్రి దగ్గర పోయి టీ తాగిన సందర్భంలో నేను స్పెషల్ స్టేటస్ గురించి నేను ఆయనతో మాట్లాడితే నాకు సరైనటువంటి సమాధానం కూడా రాలే. కడాక మా ముఖ్యమంత్రి గారు మరి ఇట్లా అన్నాడు ఆయన, అది కూడా అన్నా. నాకు అర్థమైంది, నాయనో ఇది జరిగేది. కానీ నేను అప్పుడే చెప్పా, సార్ మనకు ఇది కుదిరే బంధం కాదు, ఏదో రోజు విడాకులు తీసుకోక తప్పదు. మీరేందో స్పెషల్ స్టేటస్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.